నమస్కారం. మొన్న మధ్య పేపర్లో ఒక వార్త చూశాను. అమెరికాలో 2 కోట్ల కిలోమీటర్లు ఏ విధమైన ప్రమాదం లేకుండా తన ట్రక్కును నడిపినటువంటి డ్రైవరు ఒక ఆయన ఉన్నారట. వారిని గుర్తించి ఆయనకు జీవన సాఫల్య పురస్కారం అందజేశారు. 2 కోట్ల కిలోమీటర్లు ఏ విధమైన ప్రమాదం లేకుండా నడపడం అనేటువంటిది చాలా గొప్ప విషయం కదా. చాలా గొప్ప విషయం. నిజానికి డ్రైవింగ్ అంత సులువైనది ఏం కాదు. 4 విధాలైనటువంటి విషయాలని ఏకకాలంలో డ్రైవర్ గమనించగలిగి ఉండాలి. ఎదురుగుండా వచ్చే వాహనాలని ఆయన గుర్తించగలగాలి, ఐడెంటిఫై చేయాలి. ఆ వాహనాలు ఎటువైపు వెళుతున్నాయి, ఏ దిశకు తీసుకుంటాయి, వాటి గమనం ఎట్లా ఉంటుంది అనేటువంటి దాన్ని ఆయన ప్రెడిక్ట్ చేయగలిగి ఉండాలి, అంటే ఊహించగలిగి ఉండాలి. ప్రెడిక్ట్ చేయడంతో సరిపోతుందా, ఊహించడంతో సరిపోతుందా? సరిపోదు. తాను ఏ విధంగా తన వాహనాన్ని తీసుకుని వెళ్ళాలి అనేటువంటిది కూడా ఆయన నిర్ణయం తీసుకోవాలి, డిసైడ్ చేసుకోవాలి. డెసిషన్ తీసుకోగానే సరిపోతుందా? హీ హాస్ టు ఎగ్జిక్యూట్ దట్ డెసిషన్. సో ఐడెంటిఫికేషన్, ప్రెడిక్షన్, డెసిషన్ అండ్ ఎగ్జిక్యూషన్, ఈ 4 విషయాలని కూడా ఏకకాలంలో చేయగలిగిన వాడే చాలా మంచి డ్రైవర్. ఇలా జీవన సాఫల్య పురస్కారం వచ్చిన తర్వాత ఆయన అడిగారట, ఏమిటి మీ విజయ రహస్యం అంటే, ఇట్ ఇస్ ప్యూర్ అబ్జర్వేషన్. ఐ అబ్జర్వ్డ్ 360 degrees. ఎటు నుంచి ఏమొస్తుంది, ఎప్పుడు అబ్జర్వేషన్లో నేను ఎప్పుడు కూడా అజాగ్రత్తగా ఉండలేదు అని చెప్పాడు. అలాగే మన ఆర్టీసీల్లో కూడా, ఆర్టీసీ బస్సుల్లో కూడా చాలామంది గొప్ప గొప్ప డ్రైవర్లు ఉంటారు. వాళ్ళు వాళ్ళ జీవిత కాలంలో ఒక్క యాక్సిడెంట్ కూడా చేశారు. ఉద్యోగంలో చేరిన దగ్గర నుంచి రిటైర్ అయ్యేదాకా వారి జీవిత కాలంలో ఒక్క యాక్సిడెంట్ కూడా చేసి ఉండనటువంటి డ్రైవర్లు ఉన్నారు కొంతమంది. ఇలాంటి వాళ్ళందరూ కూడా నిజానికి యోగులు. అదేమిటి యోగం అనేటువంటి పెద్ద మాట మాట్లాడారు ఏమిటి అంటారా? నిజమే, వాళ్ళంతా యోగులు. యోగం అంటే ఏమిటి? పరమాత్మ ఒకటే నిర్వచనం చెప్పాడు, యోగ కర్మసు కౌశలం. యోగం అంటే చేసే పనిని నైపుణ్యంతో చేయడమే. కాబట్టి మన చుట్టూ ఎంతోమంది యోగులు ఉన్నారు. వాళ్ళు చేసే పనిని చాలా నైపుణ్యంతో చేస్తూ ఉంటారు. ఒక్కొక్క అమ్మ చేతి వంట చాలా గొప్పగా, చాలా రుచికరంగా ఉంటుంది. అవే దినుసులు అందరికీ దొరికేవి అవే, కానీ రుచి తేడా వస్తుంది. అంటే వీళ్ళల్లో నైపుణ్యం ఉన్నది, వాళ్ళలో మిగిలిన వాళ్ళలో లేదు అని. అదే పొలం, అదే ఆర్థిక స్థితి, ఒక్కొక్క రైతు ఎక్కువ పంట పండిస్తాడు, ఒక్కొక్కరు తక్కువ పంట పండిస్తారు. అంటే చేసే పనిని ఎంత నైపుణ్యంతో చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనం అబ్జర్వ్ చేస్తే మన చుట్టూ చాలామంది యోగులు కనపడతారు. యోగ కర్మసు కౌశలం. కాబట్టి చేసే పనిలో మనం శ్రద్ధ పెడితే, యు సిప్ టీ వైల్ యు ఆర్ సిప్పింగ్ టీ ఓన్లీ అంటాడు. అంటే నువ్వు టీ తాగేటప్పుడు టీ మాత్రమే తాగు, ఆ టీ యొక్క రుచి మీద మాత్రమే దృష్టిని నిలుపు. అంతేగాని టీ తాగుతూ ఎట్లో దేశం అంతా ఆలోచిస్తూ ఉంటే నాలిక మూతి రెండూ గాలుతాయి. జపం చేస్తూ ఉంటే జపం మాత్రమే చేయి, చేతిలో జపమాల తిరుగుతూ ఉంటుంది, మనసులో మధుబాల మెదులుతూ ఉంటుంది కాదు. కాబట్టి ఏ పని చేస్తామో ఆ పని మీద ఫోకస్ పెట్టిన వాడే యోగి. యోగ కర్మసు కౌశలం. ధన్యవాదాలు. నమస్కారం.